ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అది ఇంట్రెస్టింగ్ టాపిక్ మాత్రమే కాదు, అందరికీ అది ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా. చాలామంది పొద్దున్నే లేవాలంటే లేజీగా ఉంటుంది అంటారు, ఆఫీస్కి వెళ్ళాలంటే లేజీ అంటారు. అంతెందుకు, తినాలన్నా, వాక్ చేయాలన్నా, ఆటలాడాలన్నా ఇలా ఏది చెప్పినా లేజీగా ఉంది అని అంటారు. వీళ్ళనే మనం లేజీస్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. ఎనీవే, లేజీగా ఉండేవాళ్ళు మాత్రం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా పెరుగుతున్నారు. అయితే ఇప్పుడు నేను జపనీస్ వాళ్ళు ఈ లేజీనెస్ను ఎలా తగ్గించుకుంటారో చెప్పబోతున్నాను. మరి జపనీస్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ అందరికీ తెలిసిందే, 1945లో జపాన్ పైన 2 అణుబాంబులు దాడి జరిగింది. దీంతో ఆ దేశం సర్వనాశనం అయింది. కట్ చేస్తే 2024లో ఆ దేశం ఎలా ఉంది? ఫుల్ డెవలప్డ్ కంట్రీ అయింది. 1950వ సమయంలో ఆ దేశం ఎన్నో రకాల ప్రోడక్ట్లను వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది. ఆ టైంలో అమెరికా జపాన్ గురించి ఏం చెప్పిందంటే, జపాన్ నాసిరకం ఉత్పత్తులను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తోంది, ఎవ్వరూ ఆ వస్తువులను కొనొద్దని. కట్ చేస్తే ఇప్పుడు జపాన్ జీడిపి ప్రపంచంలోనే టాప్ 4th ప్లేస్లో ఉంది. హోండా, సోనీ, కెనరా, నికోన్, యమహా, కవాసకి, కేసియో ఇలాంటి పాపులర్ బ్రాండ్స్ అన్నీ కూడా జపాన్ దేశానికి చెందినవే. కొత్త కొత్త వస్తువులు కనిపెట్టాలన్నా దానికి మూలం జపాన్ అయి ఉంటుంది. నిజంగా ఈ దేశంపై అణుబాంబుల దాడి జరిగినప్పుడు ఇక ఎప్పటికీ ఆ దేశం కోలుకోలేదని ప్రపంచ దేశాలన్నీ అనుకున్నాయి. ఎంతో జాలిపడ్డాయి కూడా. కానీ ఇప్పుడు అలా జాలిపడిన దేశాలు ఇంకా వెనకబడే ఉన్నాయి. జపాన్ మాత్రం చాలా ఫాస్ట్గా ముందుకు వెళుతోంది. దట్ ఈజ్ జపనీస్ పవర్. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు? ముందు లేజీనెస్ని పోగొట్టడానికి టెక్నిక్ చెప్పండి అంటున్నారా? అదిగో అక్కడికే వస్తున్నా. జపాన్ ఇంతలా డెవలప్ అవ్వడానికి కారణం వాళ్ళు చేసే ప్రతి పని ఒక ఫోకస్గా చేసుకుని చేస్తారు. అందుకే జపనీయులంతా ఎటువంటి లేజీ లేకుండా యాక్టివ్గా ఉంటారు. అనుకున్న పని చేసి తీరతారు, సక్సెస్ సాధిస్తారు. అయితే వీళ్ళు ఉపయోగించే టెక్నిక్లో మొదటి టెక్నిక్ మ్యూసిన్. అదే ఎంప్టీ మైండ్. ఇదిగో ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ బాక్సింగ్లో పాల్గొన్న పోటీదారులు. వీళ్ళిద్దరిలో ఒకరు ఛాంపియన్ అలెక్స్. ఇక్కడ అలెక్స్ ఒక టెక్నిక్ ఉపయోగించాడు. అదేంటంటే, తను కిక్ చేస్తున్న సమయంలో ఎదుటి వ్యక్తి కిక్ చేయకుండా మరొక రకంగా అలెక్స్ డిస్టర్బ్ చేస్తున్నాడు. అయితే అతను ఇలా ఎందుకు చేస్తున్నాడంటే, అలెక్స్ డిస్టర్బ్ అయితే ఒక పంచ్ ఇచ్చి పడుకోబెట్టొచ్చు అనుకున్నాడు. కానీ అలెక్స్ అతనికి కాళ్లతో సమాధానం చెబుతూనే ఎటువంటి డిస్టర్బ్ కాకుండా ఎదుటి వ్యక్తిపై అటాక్ చేస్తాడు, గేమ్ నెగ్గుతాడు. ఇక్కడ అలెక్స్ ఏం చేశాడంటే తన మైండ్ని ఎంప్టీగా ఉంచాడు. అలెక్స్ మాత్రమే కాదు, జపాన్లో ఎక్కువ మంది ఇలా ఫోకస్తోనే పనిచేస్తారు. పోటీలో ఉన్నా, పనిలో ఉన్నా కంప్లీట్ ఫోకస్తోనే దాన్ని పూర్తి చేస్తారు. అయితే ఈ ఎంప్టీ మైండ్ టెక్నిక్లో 3 రకాలున్నాయి. అందులో ఒకటి ఆబ్సెన్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్. అవును, ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానీ, పోటీలో ఉన్నప్పుడు కానీ పొరపాటును కూడా దేనికి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. కాంపిటేటివ్ మైండ్ని వేరే వైపు మళ్లిద్దామని శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పక్కకు మైండ్ తప్పిందా అపజయమే. అదే మైండ్ని పక్కకు పెట్టకుండా ఒకే ఏకాగ్రతతో పోటీ పడితే విజయం తథ్యం. ఇక రెండోది క్లియర్ మైండ్ ఉండడం. ఒక్కోసారి ఒక పని చేస్తున్నప్పుడు మనకే కాదు, పక్క వాళ్ల ద్వారా కానీ నెగిటివ్ థింకింగ్ వస్తూ ఉంటుంది. ఇలా వెళితే నేను ఓడిపోతానేమో, ఇలా చేస్తే నెగ్గుతానేమో అని. ఇలాంటివన్నీ పనిలో ఉన్నప్పుడు పక్కన పెట్టేయాలి. ఒక్క ఫోకస్తో ఆ పని చేయాలి. ఇక మూడోది అవసరం లేని వాటి గురించి ఆలోచించకూడదు. కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తారు. దీనివల్ల రెండిటికీ న్యాయం చేయలేరు. అందులో ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలో అదే చేయాలి. ఇక రెండో టెక్నిక్ కిన్సుగి. ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి పేరు యోకి. పగిలిపోయిన కప్పులను ఇలా అతికిస్తూ ఉంటుంది. ఈ అమ్మాయే కాదు, ఇలాంటి వాళ్ళు జపాన్లో చాలామంది ఉంటారు. వాళ్ళంతా పగిలిన కప్పులను, సాసర్లను అతికిస్తూ ఉంటారు. ఇదేం గొప్ప అనుకునేరు. వీళ్ళు ఆ కప్పును అతికించడానికి బంగారాన్ని కానీ వెండిని కానీ ఉపయోగిస్తారు. దీంతో ఈ పగిలిన కప్పు మరింత అందంగా తయారవుతుంది, ఎక్కువ డబ్బుకు అమ్ముడిపోతుంది. భలే టెక్నిక్ కదా. అంతేకాకుండా ఈ మెటల్స్ వల్ల మళ్ళీ అవి అస్సలు పగలవు కూడా. అంతలా వీటిని అతికిస్తారు. దీన్నే వాబీ సాబీ అంటారు. ఈ సింపుల్ టెక్నిక్తోనే వీళ్ళంతా వీటిని అతికిస్తూ ఉంటారు. అందుకే జపాన్లో వస్తువులు పగిలితే పడేయరు, మళ్ళీ అతికించుకుని ఇంట్లో పెట్టుకుంటారు. అచ్చం అలాగే జపనీయులు తన తప్పులను కూడా ఒప్పుకుంటారు, వాటిని సరిదిద్దుకుంటారు. అందుకే ఏ పనిలో అయినా సక్సెస్ అవ్వగలుగుతున్నారు. చూడండి, మనలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అస్సలు దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. పైగా చేయలేదని బొక్కాయిస్తూ ఉంటాం, మాట మార్చేస్తాం. అలాంటప్పుడు తప్పు ఒప్పు అయ్యే అవకాశం ఉంటుందా? కానీ జపనీయులు అలా కాదు, ఖచ్చితంగా తప్పును ఒప్పుగా మార్చుకుంటారు. అంతేకాకుండా కప్పు పగిలిపోతే బంగారంతో అతికించినట్టు తమ తప్పులను కొత్త టెక్నిక్స్తో కరెక్ట్ చేసుకుంటారు. మనం కూడా అదే పని చేయాలి. మన తప్పు ఉంటే ఒప్పుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. ఇక మూడో టెక్నిక్ కొకరోజాషి. కొకరోజాషి అంటే పర్సనల్ మిషన్. దీని గురించి చెప్పే ముందు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ మథియాస్ స్టీనర్ గురించి చెప్పాలి.
అతను మొదట్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్ళినప్పుడు ప్రతిసారి అపజయాన్నే చూశాడు. అతని వైఫ్ కారు ప్రమాదంలో చనిపోయింది. ఆమె గోల్ మతియాస్ వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించాలని. ఆమె చనిపోవడంతో అతను చాలా కుంగిపోయాడు. ప్రయత్నించిన ప్రతిసారి విజయం కూడా దక్కేది కాదు. కానీ చివరకు 228 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. అందులో కూడా అతను నెగ్గడేమోనని అందరూ అనుకున్నారు. కానీ అతను మైండ్ మొత్తం తన వైఫ్ మాటలతోనే నిండిపోయింది. ఫోకస్ మొత్తం గోల్ సాధించాలని ఆమె చెప్పిన మాటలే తిరుగుతున్నాయి. అదే ఫోకస్తో 228 కేజీలు ఎత్తాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ మెడల్ పక్కన తన వైఫ్ ఫోటో పెట్టుకుని ఏడుస్తూ విజయాన్ని అందుకున్నాడు. అదే పర్సనల్ మిషన్. తన మైండ్ని అతనే సెట్ చేసుకున్నాడు. ఇంపాసిబుల్ అనుకున్నదాన్ని పాసిబుల్ చేసి చూపించాడు. ఇక తర్వాతి టెక్నిక్ షుహారీ. జపాన్లో ఎక్కువ మంది ఈ షుహారీ అనే టెక్నిక్ను ఫాలో అవుతారు. షూ అంటే ఫాలో రూల్స్ని ఫాలో అవ్వడం, హా అంటే రూల్స్ని బ్రేక్ చేయడం, రీ అంటే సొంతంగా రూల్స్ని క్రియేట్ చేయడం. మనం కూడా అంటూ ఉంటాం కదా, ట్రెండ్ ఫాలో అయ్యేవాడు కాదురా మగాడు, ట్రెండ్ సెట్ చేసేవాడే మగాడు అని. సేమ్ అదే జపాన్ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. షూ టెక్నిక్ రూల్ ఫాలో అవ్వడం అంటే ముందు మీకు ఎలాన్ మస్క్ గురించి చెప్పాలి. అతను స్పేస్ ఎక్స్ తీసుకునే ముందు రాకెట్లను ఎలా తయారు చేస్తాడో తెలుసుకున్నాడు. తన దగ్గరున్న కాన్సెప్ట్లను వాళ్ళకి వివరించాడు. అంటే రాకెట్లు ఎలా తయారు చేయడం అనేది ఎలాన్ మస్క్ తెలుసుకోవడం అనేది అక్కడ రూల్స్ని ఫాలో అవడం. ఇక రెండోది రూల్స్ని బ్రేక్ చేయడం. ఎలా మస్క్ రాకెట్లు రెడీ అయ్యాయి, వాటిని ఆకాశంలోకి పంపడమే కాదు క్షేమంగా కిందకొచ్చాయి కూడా. ఇదే ఎలాన్ మస్క్ సక్సెస్. ఇక మూడోది సొంతంగా కొత్త రూల్స్ని సృష్టించడం. స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ కంపెనీ. అలాగే 2011 తర్వాత స్పేస్ షటిల్ని అమెరికా నిలిపివేసింది. అంతేకాదు రష్యా మద్దతు లేనిదే స్పేస్ సెంటర్కు వెళ్లడం కష్టం. ఎందుకంటే రష్యా మద్దతు కోసం కొన్ని వేల కోట్ల డబ్బులు ఖర్చు చేయాల్సి ఉండేది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక వ్యక్తిని స్పేస్కు తీసుకువెళ్ళి మళ్లీ క్షేమంగా తీసుకుని రావడానికి రష్యా దాదాపుగా 510 కోట్ల రూపాయలు తీసుకునేది. కానీ ఈ పద్ధతిని ఎలాన్ మస్క్ మార్చేశాడు. స్వయంగా తానే స్పేస్ ఎక్స్ ద్వారా ఆస్ట్రోనాట్స్ను స్పేస్ స్టేషన్కు తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. చూసారా రూల్స్ తనకు తాను ఎలా సృష్టించుకున్నాడు. ఇక తర్వాత జపనీయుల టెక్నిక్లో 5వ టెక్నిక్ ఏంటంటే ఈకిగై. ఈయన డాక్టర్ హినోహరా, ప్రపంచంలో పాపులర్ ఫిజిషియన్. అతను చనిపోయే టైంకి అతని ఏజ్ ఎంతంటే 105 సంవత్సరాలు. అయితే విచిత్రం ఏంటంటే అతనికి 105 ఏళ్లు వచ్చినప్పటికి కూడా అతను రిటైర్ కాలేదు. చనిపోయే ముందు వరకు ఆయన పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాడు. అదొకటేనా, మధ్య మధ్యలో పుస్తకాలు రాసేవాడు, కాలేజీలో లెక్చర్స్ కూడా ఇచ్చేవాడు, మరోపక్క ఇంటర్వ్యూలకు స్పీచ్ కూడా ఇచ్చేవాడు. ఒక్క నిమిషం ఆయన ఖాళీగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. ఆయనే కాదు, జపాన్లో రిటైర్మెంట్ అన్న వర్డ్ ఎవరూ యూజ్ చేయరు. ఎందుకంటే అక్కడ రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా పనిచేస్తూనే ఉంటారు. అది కూడా ఒక ప్యాషన్గా. దీనికి కారణం ఈకిగై ప్రిన్సిపల్. అంటే మీ లైఫ్ అనేది ఏదైనా ఉపయోగకరంగా ఉండాలి, దానికోసం కష్టపడాలి. రైట్. ఈకిగై అనేది 4 ప్రిన్సిపల్స్పై ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది నేను దేనికోసం ఆధారపడుతున్నాను అంటే ప్రొఫెషనా లేదా వెకేషనా. రెండోది మీకు ఏది మంచి అనుకుంటున్నారు, ప్యాషన్ లేదా ప్రొఫెషన్. మూడోది మీరు దేన్ని ఇష్టపడతారు, ప్యాషన్ లేదా మిషన్. ఇక నాలుగోది అసలు ఈ వరల్డ్లో కావాల్సిందేంటి, మిషన్ లేదా వెకేషన్. నిజంగా చెప్పాలంటే మనం డబ్బులు సంపాదించడానికే ఉద్యోగం చేస్తూ ఉంటాం. దాన్నే మనం మన ప్రొఫెషన్ అని గర్వంగా చెప్పుకుంటాం. అయితే విచిత్రం ఏంటంటే చాలామంది తమకు అస్సలు ఇష్టం లేకపోయినా కూడా ప్రొఫెషన్ అని చెప్పుకుంటూనే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే మనం ఈకిగైలో ఉన్న 4ంటిని ఒకేసారి జోడించి చూస్తే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అర్థమవుతుంది. ఇక 6వ టెక్నిక్ గ్యాన్బరు. దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడు ఏ పని చేసినా పాజిటివ్నెస్తో ఉండాలి. అదే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నెగిటివ్ సెన్స్ ఉండకూడదు. ఒకవేళ మన చుట్టూ అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళని అవాయిడ్ చేయాలి. ఇక చివరిది 7వ టెక్నిక్ షోషిన్. ఇక్కడ ఈయన్ని చూసారా, అతని పేరు మార్క్ బెనియాఫ్. ఈయన సేల్స్ ఫోర్స్ కంపెనీ CEO. ఈయన ఎప్పుడూ సోషల్ టెక్నిక్ పై మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ షోషిన్ అంటే బిజినెస్ మైండ్. మార్కే ఎప్పుడూ బిజినెస్ మైండ్ గురించి చెబుతూ ఉంటారు. నిజంగా ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా దానిపై పూర్తి ఫోకస్ పెట్టి చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్తారు. మరి ఇంతమంది జపనీయులు వాళ్ళ పనుల్లో సక్సెస్ అయ్యి ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తున్నప్పుడు అదే జపనీస్ టెక్నిక్ని మనం అలవాటు చేసుకుంటే మన జీవితాన్ని విజయం వైపు నడిపించలేమా? కామెంట్ చేయండి.